నమస్కారం. మొత్తానికి అనసూయలో మార్పు వచ్చేసింది. ఎలా చక్కగా స్మూత్గా మాట్లాడు. శివాజీ విషయంలో సొసైటీ నుంచి వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ని అనసూయ అభిమానులు కొంతమంది అనసూయ చెంతకు తీసుకువెళ్ళారు. ఇక అప్పుడు అనసూయ చెప్పాను, నేను ఒప్పుకుంటానండి, ఆయన మా మంచి కోసమే చెప్పారు, కానీ వాడకున్న పదాలు వాడారు అని మీరు అంటున్నారు కదా. ఎస్, ఒప్పుకుంటున్నాను, వాడకున్న పదాలు వాడారు, కానీ ఆయన ఆ తర్వాత చెప్పుండాల్సిందండి, అమ్మా మీకు ఈ మాటలు చెప్తుంది సొసైటీలో కామ పిశాచాలుగా మృగాలుగా తిరుగుతున్నటువంటి మగాల గురించి తప్ప వేరేది కాదమ్మా అని కొంచెం యాడ్ చేస్తే బాగుండేదండి. ఆయన ఎంతో కష్టపడి ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నారండి, ఆయనకి తెలుసండి, 9 నెలల్లో ఒకటేనండి, ఏమీ లేదండి. ఆయన అన్నటువంటి మాటలని నా దగ్గర కొంతమంది ప్రస్తావించినప్పుడు నేను అదే ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి అప్పుడు రెస్పాండ్ అయ్యాను. బట్ అది కాస్త చాలా దూరం వెళ్ళిపోయింది. తాను కూడా తెలుసో తెలియకుండా తాను కూడా దూరం వెళ్ళిపోయింది. బట్ ఈరోజు రియలైజ్ అయింది, నాకు అదైతే కనిపిస్తుంది. మేబీ ఇక రానున్న రోజులలో యాంకరింగ్ చేసేటప్పుడు కానీ, బయట ఎక్కడన్నా షాపులు ప్రారంభోత్సవానికి వెళ్ళినప్పుడు కానీ, ఏదైనా ఈవెంట్కి వచ్చినప్పుడు కానీ, ఐఎమ్ షూర్ అనసూయలో ఒక మెచ్యూరిటీతో ఉన్నటువంటి వాయిస్ మనం వినగలుగుతాం, ఆమెను చూడగలుగుతాం. అంతమంగా ఆల్మోస్ట్ ఇన్ని రోజులుగా ఏదైతే జరుగుతూ ఉన్నాయో వాటన్నిటికీ అనసూయ ఫుల్ స్టాప్ పెట్టండి నాకైతే అనిపిస్తుంది. ఆ వీడియో ఎట్లా చేస్తాను చూడండి. మరలా చెప్తున్నా, శివాజీ అన్నటువంటి మాటలను సపోర్ట్ చేస్తూనే తాను అన్నటువంటి ఆ 2 మాటలని రాసి కానీ మన ఇందరూ అంతా ఖండించున్నారు. అదే విషయాన్ని ఇప్పుడు అనసూయ కూడా ఒప్పుకుంది. ఎస్, బాగానే చెప్పాడండి, ఆ 2 పదాలే, ఆ తర్వాత ఇంకొన్ని యాడ్ చేసి చెప్పుంటే బాగుండేది అంది. ఫైనల్ నేను చెప్పదలుచుకుంది, మార్పు అనేది వచ్చిందండి. మిగతా మతస్థుల విషయంలోనో మిగతా ప్రాంతాలు దేశాల విషయం నాకు తెలియదండి. హిందూ ధర్మానికి సంబంధించి, సనాతన ధర్మాన్ని ఫాలో అయ్యే సంబంధించి ఎవరైనా సరే ఏదో ఒక రోజు ధర్మానికి కట్టుబడే ఉంటారు, నిజాన్ని తెలుసుకుంటారు, ఆ రోజు ఓపెన్ అవుతారు. ఈరోజు అనసూయ కూడా అదే చెప్పింది. వీడియో అటాచ్ చేస్తాను చూడండి. టైప్ చేసే ఓపిక లేక నేను ఇలా వీడియోలో మాట్లాడుతున్నాను. ఇంకా ఇప్పుడు ఆయన దొర్లిన 2 పదాలు అని అన్నారు. అది కాకుండా కూడా ఆయన ఎంతో కష్టపడి ఒక స్టేజ్ మీద నిలబడి మాట్లాడి ఆయన మాటలు అందరూ వినే స్టేజ్కి చాలా కష్టపడి కొన్ని మంచి పాత్రలు చేసి అక్కడ దాకా వచ్చారు. అది సినిమా వరకే అలాంటి పాత్రల ప్రభావం ఉంటే బాగుంటుంది. మనందరం కూడా లెట్స్ నాట్ డిస్కస్ ఫిల్మ్ క్యారెక్టర్స్ ఇన్ టు అవర్ లైవ్స్. ఓకే, ఇది అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ అనుకోవద్దు, మాటలు చెప్తున్నా. సో ఆయన ఆడవాళ్ళ సేఫ్టీని ఉద్దేశించి చెప్పినప్పుడు, మంచి ఉద్దేశంతో చెప్పినప్పుడు, అరే అబ్బాయిలు మీరు కూడా అమ్మాయిలకు వాళ్ళు నచ్చినట్టు ఉండనివ్వండిరా, వీలుంటే ఇలాంటి వెధవలు ఉన్నప్పుడు మీరు సెక్యూరిటీగా వాళ్ళని కాపాడుకోవాలి, మనం కాపాడుకుందాం, మనం అలా బిహేవ్ చేయొద్దు అని కూడా చెప్పుంటే ఇంత అయ్యేది కాదని నా ఉద్దేశం. మీరేమంటారు?